సంఘం ఎదుట నీవు నిలబడినప్పుడు నువ్వు చక్కగా పాడచ్చు, అనర్గళంగా మాట్లాడచ్చు, మంచి వాక్చాతుర్యం నీకుండొచ్చు, లేక నేర్పరితనముగా ఏదో చేయొచ్చు. నిన్న ఒక అన్నతో అన్న, మీరు ఇమిటేషన్ చేస్తున్నారు అని, రమేష్ గారు పాడినట్లు పాడుతున్నారు మీరు అని చెప్పాను. ఉన్నారా దైవ సేవకుడు? ఉన్నారు. క్షమించండి, మీ స్వరం దేవుడు మీకు ఇచ్చిన ఆ ఒరిజినల్ స్వరంలో దేవుడు కృప ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. వేరే స్వరంతో మనం మాట్లాడితే ఆ కృప నీకు రాదు, నీ కృప పోతుంది. నీవు కృప లేని వ్యక్తిగా బ్రతకాల్సి ఉంటుంది. ఇమిటేషన్ ఈజ్ నాట్ గుడ్ థింగ్, మంచిది కాదు ఇది. కొంతమంది యేసన్న గారిలాగా వాక్యాలు చెప్పడం, పాటలు పాడడం చేస్తూ ఉంటారు. ఒకసారి నేను తెనాలి దగ్గర బట్టిప్రోలు అనే ఊరికి వెళ్ళాను. అదొక గ్రామం. వెళితే అక్కడ ఒకడు పాటలు పాడుతూ ఉన్నాడు. అచ్చం రాజుబాబన్న గారు పాడినట్లే పాడుతూ ఉన్నాడు. నేను అనుకున్నా, వీళ్ళు నాకు చెప్పలేదే రాజుబాబన్న గారు వస్తారని అనుకొని చర్చి దగ్గరికి పోయి చూస్తే ఒక పొట్టోడు, వాడు కూడా గోజి కట్టుకున్నాడు, శాల వేసుకున్నాడు. అన్నలాగానే ఇటు తిరుగుతా అటు తిరుగుతా, ఈ పొట్టి రాజుబాబు ఎవడు రేడు అని నేను కూటమి అయిపోయిన తర్వాత, ఒరే పొట్టోడు ఎట్రా అని చెప్పినాను. అంటే ఏమ్రా అంత రాజుబాబు అన్న గారు పాడినట్టు పాడుతూ ఉండవు అంటే, అయ్యగారు నీకు తెలియదు, అన్నగారు పోని ప్రోగ్రాములకి నన్ను బొమ్మంటాడు ఆయన. ఆహా, ఏం అదృష్టం రా నీది, ఏం అదృష్టం, అయ్యగారు పోని కూటాలకి నిన్ను పంపుతాడా పొట్టి రాస్కెల్ అని చెప్పినా వానికి మొత్తం నీకుండేది పోతుంది, అన్నది పోతుంది. గ్రేట్ లాస్, గొప్ప నష్టం అయిపోతుందిరా. ఆ రోజు కనిపించినాడు, మళ్ళీ ఎప్పుడు కనిపించనే లేదు. నేను చెప్తున్నది 15 ఏళ్ళ కిందట. వాడు ఎక్కడ పాడినట్టు కానీ ఎక్కడ కోటాల్లో